I get up. Time is barely on our side. Hi guys, this is Vinay. Welcome to our channel. I would like to thank 950 subscribers so far, and I'm really thankful. అండ్ ఇంకా ఫ్యూచర్లో నేను చాలా వీడియోస్ చేస్తాను ఇలానే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటివన్నీ. అండ్ ఆల్సో చాలామంది నేను కామెంట్స్లో చూశాను అనమాట, లైక్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ అకామిడేషన్. అండ్ మాకు ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేకపోతే అకామిడేషన్ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇట్స్ రియల్లీ టఫ్ బికాజ్ తెలియని వాళ్ళు లేకుండా మీరు అకామిడేషన్ చేసుకోవడం అనేది. సో ఏం చేయాలంటే బేసిక్ నా అడ్వైస్ ఏంటి అంటే, లైక్ మీరు కాలేజ్లో జాయిన్ అయినాక మీ కాలేజ్కి సంబంధించిన గ్రూప్స్ కానీ ఫేస్బుక్లో లేదంటే వాట్సాప్లో దొరుకుతూ ఉంటాయి లింక్స్ ఏవో ఒకటి, అలా ట్రై చేయండి. అండ్ పర్సనలీ నేనేం చేస్తున్నా అంటే, నేను ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా. ఆ గ్రూప్లో చాలామందిని యాడ్ చేస్తాను. సో ఇక్కడ లోకల్లో మన తెలుగు వాళ్ళు ఉండే వాళ్ళని కూడా యాడ్ కమ్మని చెప్తాను. సో దట్ వే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీరు కూడా అందరూ ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఈ గ్రూప్లో యాడ్ కండి. ఈ గ్రూప్ లింక్ ఇక్కడ షేర్ చేస్తా వీడియోలో. సో అట్లా ఏంది అంటే అట్లీస్ట్ ఈ గ్రూప్ గ్రో అయిన తర్వాత కొంతమందికి హెల్ప్ అవుతుంది. వెన్ ఎవర్ యూఆర్ కమింగ్ టు కెనడా మీరు ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తే ఎవరైనా సరే ఏమైనా అకామిడేషన్ ఉంటే వాళ్ళు అందులో పోస్ట్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్. And the purpose of today's video is driving license in Canada. So driving license in Canada అంటే ఇక్కడ 3 categories ఉంటాయి బేసికలీ. ఏంది అంటే, ఒకటి కార్ డ్రైవింగ్ లైసెన్స్, ఒకటి మోటార్ వెహికల్ది లైక్ 2 వీలర్స్ది బైక్స్ది, అండ్ ఇంకోటి ట్రక్స్కి సంబంధించి ఉంటుంది. సో మెయిన్లీ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ టు డిస్కస్ అబౌట్ కార్ డ్రైవింగ్ లైసెన్స్. సో కార్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి నేను ఇందులో డిస్కస్ చేస్తాను. అండ్ 2 వీలర్ మోటార్ వెహికల్ లైసెన్స్ గురించి జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతే, దాని గురించి నాకు కూడా ఎక్కువ తెలియదు. అండ్ నేను కామెంట్స్లో చాలామందిని చూశాను, లైక్ ట్రక్ గురించి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రక్ డ్రైవింగ్. సో నేను అతనితో కలిసి వీడియో చేస్తాను. హీ విల్ షేర్ హిస్ ఎక్స్పీరియన్స్ అబౌట్ హౌ టు గెట్ ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ అది అని చెప్పేసి. సో ఇవాళ ఈ వీడియోలో ఐ విల్ డిస్కస్ అబౌట్ కార్ డ్రైవింగ్ లైసెన్స్. సో కెనడాలో డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి అంటే ఎట్లుంటుంది అంటే G1, G2 అండ్ G అని ఉంటుంది అనమాట. సో G1 ఏంది అంటే ఇట్స్ లైక్ లర్నింగ్ లైసెన్స్. మన ఇండియాలో మనం లర్నింగ్ లైసెన్స్ రాస్తాం కదా. సో బేసికలీ మనం ఇండియాలో లర్నింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, విల్ రైట్ ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అంతే సేమ్, అది G1 అంటారు అనమాట. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒంటారియో స్పెసిఫిక్స్, ఒంటారియో డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడుతున్నా. అండ్ వేరే ప్రొవిన్స్లో కూడా డిపెండింగ్ వాళ్ళు సేమ్ ఇంతే ఉంటుంది, కానీ అది G1 అనకుండా వాళ్ళు వేరే సమ్ క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 లైసెన్స్ అని అంటారు. సో ఒంటారియోలో మాత్రం G1, G2 అండ్ G. సో ఇవన్నిటి గురించి డిఫరెన్సెస్ అండ్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో G1 లైసెన్స్ రావాలంటే ఏంది అంటే, దానికి 2 మాడ్యూల్స్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మాడ్యూల్ ఏంటి అంటే 20 క్వశ్చన్స్ ఆఫ్ రోడ్ సైన్స్ ఉంటాయి. అదే రోడ్ పైన స్టాప్ సైన్స్ కానీ ఇట్లాంటివి లైక్ కన్స్ట్రక్షన్ సైన్స్ ఉంటాయి కదా, అవన్నీ చదువుకోవడానికి మనకి జనరల్లీ ఫోన్లో యాప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడనైనా వెళ్ళినా ఒక వాల్మార్ట్లో కానీ అక్కడ కానీ ఒక చిన్న మెటీరియల్ దొరుకుతుంది రోడ్ టెస్ట్ గురించి. సో ఈ 20 క్వశ్చన్స్ ఏమో సైన్స్ పైన ఉంటుంది. అండ్ ఇంకో 20 క్వశ్చన్స్ ఏమో సమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు రెడ్ లైట్ పడినప్పుడు ఏం చేస్తారు, రెడ్ లైట్ పడినప్పుడు మీ ముందు పెడెస్ట్రియన్స్ ఉంటే మీరు ఏం చేస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అవి 20, ఇవి 20. సో మీరు G1 లైసెన్స్ రావడానికి ఈ 2 టెస్టుల్లో పాస్ కావాలి. సో 20 అవుట్ ఆఫ్ మినిమం 15 మీకు క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్ అయ్యి ఉండాలి. సో అప్పుడు మీరు 2 మాడ్యూల్స్లో పాస్ అవుతారు. వాట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక మాడ్యూల్లో ఫెయిల్ అయినారు అనుకో, సో G1 టెస్ట్ కాబట్టి ఫెయిల్ అయితే ఏం చేయొచ్చు అంటే ఇమీడియట్గా మళ్ళీ అదే సెంటర్లో మీరు ఇంకా కొంచెం ఒక $15 ఎక్స్ట్రా ఇచ్చి టెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఏ మాడ్యూల్ అయితే ఫెయిల్ అయ్యారో అదే మాడ్యూల్ రాయొచ్చు. ఒకవేళ 2 మాడ్యూల్స్ ఫెయిల్ అయితే 2 మాడ్యూల్స్ రాయాలి. ఒక మాడ్యూల్ ఫెయిల్ అయితే ఒకటే మాడ్యూల్ మళ్ళీ రీటేక్ చేసుకోవచ్చు. సో ఈ G1 లైసెన్స్ రావడానికి ఏంది అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత
ఇక్కడ చాలా డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే సో అరౌండ్ $155 కాస్ట్ చేస్తారు మీకు వాళ్ళు. ఆ $155 కాస్ట్ చేసి అదే టైంలో మీకు స్లాట్ టైమింగ్ అది అంత ఇస్తారనమాట. ఈ 2 టెస్ట్లు ఎప్పుడు రాయొచ్చు అని చెప్పేసి. సో ఆ 2 టెస్టెస్ తీసుకోవచ్చు. సో ఈ $155 మీరు వన్ టైం కడితే నెక్స్ట్ టైం G2 టెస్ట్ ఏదైతే ఇస్తారో అప్పుడు మళ్ళీ మీరు ఏం అమౌంట్ కట్టని అవసరం ఉండదు. సో ఇది G1 గురించి. సో నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు మీరు ఒకవేళ మీకు అరౌండ్ 1 year ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్లో అది DL ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి క్యారీ చేయమని చెప్పాను. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే బేసికల్లీ ఇక్కడ స్టెప్స్ ఏంటి అంటే డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి ఫస్ట్ మీరు G1 రాయాలి. నో మ్యాటర్ వాట్, ఎవరైనా సరే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎవరైనా సరే వాళ్ళు G1 టెస్ట్ అయితే రాయాలి. ఎందుకంటే ఇక్కడ రోడ్ సైన్స్ అండ్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ తోటి ఫెమిలియర్ కావాలి కాబట్టి G1 టెస్ట్ ఫర్ షూర్ రాయాలి. అయితే ఒకవేళ ఇండియాలో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఉండి 1 year ప్లస్ ఆర్ 2 years ప్లస్ దాని DL ఎక్స్ట్రాక్ట్ మీ దగ్గర ఉంటే DL ఎక్స్ట్రాక్ట్ అండ్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇండియాది అది ఉంటే మీరు డైరెక్ట్గా G2 టెస్ట్ ఇవ్వకుండా G టెస్ట్ ఇచ్చేసేయచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చుకుంటే. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేనోళ్ళు G1 ఇచ్చిన తర్వాత ఇక్కడ కెనడాలో అరౌండ్ 8 months వరకు ఆగాలి మీరు G2 టెస్ట్ ఇవ్వడానికి. G2 టెస్ట్ ఏంటి అంటే యూ కెన్ డ్రైవ్ కార్ ఆన్ ద రోడ్. G1 ఏంటంటే జస్ట్ లర్నింగ్ లైసెన్స్, మీరు ట్రైనర్ పక్కన ఉన్నప్పుడే మీరు డ్రైవ్ చేయగలుగుతారు. సో G2 ఇవ్వడానికి మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేక DL ఎక్స్ట్రాక్ట్ లేక G1 ఇచ్చిన తర్వాత G2 ఇవ్వడానికి మీరు 8 months ఆగవలసి వస్తుంది. అదే ఒకవేళ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ 1+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకో అప్పుడు ఏం చేయొచ్చు అంటే G1 ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా మీకు నెక్స్ట్ G2 కోసం ఆర్ G కోసం ఏదైతే అవైలబుల్ డేట్స్ దొరుకుతాయో వెబ్సైట్లో సో దానికి అంటే వితిన్ 1 monthలో అట్లా ఇచ్చేసేయచ్చు. 8 months ఆగే అది లేకుండా జస్ట్ 1 monthలో మీరు G2 టెస్ట్ ఇవ్వచ్చు. లేదంటే 8 months ఆగవలసి వస్తుంది. సో DL ఎక్స్ట్రాక్ట్ ఉంటే ఇది అడ్వాంటేజ్. ఇప్పుడు ఒకవేళ DL ఎక్స్ట్రాక్ట్ లేదు అనుకోండి. సో నేను నా కేసు షేర్ చేస్తున్నాను నాకు ఎలా అయిందని చెప్పేసి. సో DL ఎక్స్ట్రాక్ట్ లేనప్పుడు నేను ఫస్ట్ టైం G1 టెస్ట్ తీసుకున్నా. సో G1 టెస్ట్ తీసుకున్నప్పుడు $155 కట్టేస్తా. వాళ్ళు మనకు ఒక రిసీట్ అండ్ అది లైక్ అదంతా ఇస్తారు, అక్నాలెడ్జ్మెంట్ రిసీట్. సో ఆ రోజు నా 2 modules ఆఫ్ టెస్ట్ తీసుకున్నా, రోడ్ సైన్స్ ప్లస్ లైక్ క్వశ్చన్స్. ఆ రోజు పాస్ అయిపోయినా. దాని తర్వాత ఐ హ్యాడ్ టు వెయిట్ అరౌండ్ 8 months నేను G2 టెస్ట్ చేయడానికి, రోడ్ టెస్ట్ చేయడానికి. సో G2కి Gకి డిఫరెన్స్ ఏంది అంటే G2కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి హైవేస్ పైన నడిపించేటప్పుడు. నైట్ మిడ్ నైట్ నుంచి మార్నింగ్ 6 వరకు హైవే పైన మీరు వేరే G లైసెన్స్ హోల్డర్ పక్కన ఉంటేనే నడిపించాలి. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి G2 హోల్డర్స్కి. అదే G అయిందనుకో Gని ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటారు అనమాట. మీకు ఏం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ స్టిల్ G2 ఉన్న వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే నేను కంప్లీట్గా నడపలేనా అంటే ఏం కాదు, నడపొచ్చు. మీరు కరెక్ట్గా లైక్ స్పీడ్ లిమిట్స్ ఇవన్నీ ఫాలో అయ్యి కరెక్ట్గా నడిపిస్తే ఏం ప్రాబ్లం రాదు. సో G1 ఇచ్చిన తర్వాత 8 months తర్వాత G2 టెస్ట్ ఇవ్వాలి. G2 టెస్ట్కి ఎంత కాస్ట్ అవుతుంది అంటే ఏం కాస్ట్ కాదు. ఎందుకంటే మీరు G1 ఇచ్చిన తర్వాత మీరు G1 ఇచ్చినప్పుడు ఆల్రెడీ $155 పే చేస్తారు కదా. సో అదే మీకు ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట. సో మీరు G2కి ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని రోడ్ టెస్ట్ ఇవ్వడమే. ఇన్ కేస్ మీరు G2లో ఫెయిల్ అయినారు అనుకోండి రోడ్ టెస్ట్లో. సో రోడ్ టెస్ట్ జనరల్లీ ఏంటంటే మీరు రోడ్ టెస్ట్ ఇచ్చే ముందు G2 రోడ్ టెస్ట్ ఇచ్చే ముందు ఇక్కడ ఎవరైనా ఒక ట్రైనింగ్ తీసుకుంటారు అనమాట. డ్రైవింగ్ నేర్పిస్తారు కదా, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు. సో ఈ ట్రైనర్స్ జనరల్లీ మీకు పర్ అవర్ వచ్చేసి $35 నుంచి $40 వరకు కాస్ట్ చేస్తారు. సో ఫర్ మీ నాకు నా ట్రైనర్ $35 కాస్ట్ చేసిండు. ఇప్పుడు మీరు వచ్చే వరకు ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఇయర్ ఇలా తీసుకునే వాళ్ళకి మేబీ అరౌండ్ $40 కాస్ట్ చేస్తుండొచ్చు. సో జనరల్లీ ఎన్ని క్లాసెస్ తీసుకుంటారు రోడ్ టెస్ట్ అంటే అంటిల్ యూ గెట్ ఫెమిలియర్ విత్ ద కార్, డ్రైవింగ్ కార్, ఇంకా మీరు రూల్స్ ఎలా ఫాలో అవుతున్నారు అనేసి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా కొన్నిసార్లు G2 టెస్ట్లో ఫెయిల్ అవుతారు అనమాట. ఎందుకంటే ఫాలోయింగ్ రూల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
పెడిస్ట్రియన్స్ కానీ స్టాప్ సైన్స్ కానీ ఇలాంటివి స్పీడ్ లిమిట్స్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇవి ఫాలో అయితే ఇంకా డైరెక్ట్ రోడ్ టెస్ట్ అనమాట. ఇక్కడ G2 అంటే డైరెక్ట్ మీరు నార్మల్గా రోడ్ పైనకి తీసుకెళ్ళి టెస్ట్ చేసేవాళ్ళు మిమ్మల్ని అది ఈ రైట్ తీసుకోండి, ఇండికేటర్ కరెక్ట్ చేస్తున్నావా లేవా ఇవన్నీ చూస్తూ ఉంటాడు. సో డైరెక్ట్ రోడ్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ ఇందులో ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ బుక్ చేసుకోవాలి. దానికి 1 month మీరు వెయిట్ చేయవలసి వస్తుంది నెక్స్ట్ టైం G2 ఇవ్వడానికి. సో అప్పుడు $55 కట్టవలసి వస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఫస్ట్ టైం టెస్ట్ ఫ్రీ ఉంటుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ G1లో 155 కట్టిరు కాబట్టి. ఒకవేళ G2లో మీరు ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం బుక్ చేసుకోవడానికి అరౌండ్ $55 కాస్ట్ చేస్తారు. మళ్ళీ సేమ్ థింగ్ అలానే వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ మీకు లైక్ అరౌండ్ 15 days తర్వాత మళ్ళీ ఆ వెబ్సైట్కి మీ లైసెన్స్ నెంబర్ పైన యాక్సెస్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవచ్చు. సో G2 ఇట్లా అనమాట. మీకు వన్స్ G2 వచ్చింది అనుకోండి, యూ కెన్ డ్రైవ్ కార్. నార్మల్గా మీరు హైవేస్ పైన కూడా నడపవచ్చు. బట్ మిడ్ నైట్ నుంచి మార్నింగ్ వరకు they'll say it is safe to have a G driver beside you అని చెప్పేసి. సో G2 వచ్చేసింది. G2కి ఎంత కాస్ట్ అవుతుంది అండ్ ట్రైనర్స్కి కూడా చెప్పిన అనమాట, ట్రైనింగ్కి ఇక్కడ జనరల్లీ ఎంత కాస్ట్ చేస్తారని. సో జనరల్లీ నాకైతే అరౌండ్ 5 hours ఆఫ్ ట్రైనింగ్ పట్టింది. అంటే 5 hours అంటే మీరు తీసుకున్నప్పుడు 1 hour ఇస్తాడు ట్రైనింగ్. దానికి $35 నుంచి $40 వరకు కాస్ట్ చేస్తాడు. సో డిపెండ్స్, కొంతమందికి 10 hours టైం పడుతుంది. సో అట్లా టైం పడుతుంది అనమాట G2 ట్రైనింగ్ తీసుకోవడానికి. దాని తర్వాత ఇప్పుడు G2 అయిపోయింది. నెక్స్ట్ ఏంది అంటే G. ఇప్పుడు ఈ G కూడా ఎట్లా అంటే ఆఫ్టర్ దీనికి కూడా G2 ఇచ్చిన తర్వాత G లైసెన్స్ ఇవ్వడానికి మీరు మళ్ళీ 1 year ఆగవలసి వస్తుంది. ఏంటంటే G2 మీకు వచ్చిన తర్వాత మీరు రోడ్స్ పైనకి వెళ్ళి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎందుకు అంత 1 year టైం పెట్టిరు అంటే యూ హ్యావ్ టు గెట్ ఫెమిలియర్ విత్ ద రోడ్స్. హైవేస్ పైన నడిపియడం కానీ ఇలాంటివి ఫెమిలియర్ కావాలి. సో G టెస్ట్ ఎట్లుంటుంది అంటే మీకు డైరెక్ట్ ఇంకా హైవే పైనకి తీసుకుపోతారు, లోకల్ రోడ్స్ కాకుండా. ఇప్పుడు G2లో అయితే లోకల్ రోడ్స్కి తీసుకుపోతారు జనరల్లీ. అదే G టెస్ట్ అనుకోండి, హైవే పైనకి కూడా తీసుకెళ్తాడు. సో హైవే పైన మీ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. సో G2 కొంచెం G2 తోటి కంపేర్ చేస్తే కొంచెం టఫ్ ఉంటుంది. G2 ఏమో లోకల్ రోడ్స్ పైన టెస్ట్ చేస్తాడు, G ఏమో హైవేస్ పైన అండ్ మళ్ళీ సేమ్ లోకల్ రోడ్స్ పైన కూడా టెస్ట్ చేస్తారు. సో ఇది గైస్ కెనడాలో ఉండే లైక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్. అండ్ G గురించి ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలా అని అంటే అవసరం లేదు. బేసికల్లీ మీరు G2 వచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు రోడ్స్ పైన డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు Gకి ట్రైనింగ్ ఏం అవసరం లేదు. కాకపోతే G ఎగ్జామ్ రాసేటప్పుడు, G డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు దానికి మీరు అరౌండ్ $95 $100 ఎంతనో ఉంటుంది, అంత పే చేసి టెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. G లైసెన్స్ G రోడ్ టెస్ట్ మీకు ఫ్రీగా రాదనమాట. ఎవ్రీ టైమ్ దట్ యూ గివ్ G టెస్ట్ మీరు పే చేయవలసి వస్తుంది ఫర్ షూర్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ మీకు లైసెన్స్ ఎలా రావాలని చెప్పేసి దట్స్ ఇట్. ఐ థింక్ ఐ కవర్డ్ all the things about driving license and everything. But one thing, ఇక్కడ డ్రైవింగ్ ఏంది అంటే హైవేస్ పైన మీరు వెళ్ళేటప్పుడు కానీ లోకల్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు కానీ స్పీడ్ లిమిట్ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఎందుకంటే వన్స్ మీకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, జనరల్లీ ఇక్కడ కార్స్కి ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే అదే ఒకవేళ మీరు G2 హోల్డర్ అయ్యి ఉండి కార్ తీసుకొని మీరు డ్రైవింగ్ చేసినారనుకోండి, మీకు ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అరౌండ్ $250 నుంచి $300 వరకు మంత్లీ మీరు కార్కి ఇన్సూరెన్సే కడతారు. అండ్ విచ్ ఇస్ వెరీ కాస్ట్లీ. అది ఆ ఇన్సూరెన్స్ ఎలా తక్కువ అవుతూ ఉంటుంది అంటే మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండి మీ పైన ఏం ఇన్సిడెంట్స్ లేకపోతే, అంటే యాక్సిడెంట్స్ అలాంటి హిస్టరీ లేకపోతే జనరల్లీ డౌన్ ద లైన్ మీకు ఆ ఇన్సూరెన్స్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు కానీ అంతే, రోడ్ రూల్స్ చాలా మంచిగా ఫాలో కావాలి ఇక్కడ. లేకపోతే వన్స్ యాక్సిడెంట్ అయిందనుకోండి మళ్ళీ మీ ఇన్సూరెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. 250 ఉందనుకోండి, ఒక్క యాక్సిడెంట్ మీ హిస్టరీలో ఉంటే మీ ఇన్సూరెన్స్ వచ్చేసి అరౌండ్ 350 వరకు వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ ఇట్ గైస్. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ డిస్కస్ చేశాను. లైక్ మీరు G2 పైన యూ కెన్ ఆల్సో డూ పార్ట్ టైమ్ జాబ్స్. కొంతమంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ G2 డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత కార్ తీసుకుంటారు. కార్ తీసుకొని మన డెలివరీ జాబ్స్ ఉంటాయి కదా, లైక్ ఇక్కడ ఊబర్ ఈట్స్ అని ఉంటుంది, స్కిప్ ద డిషెస్ అని ఉంటుంది, అలాంటి డెలివరీ జాబ్స్ కూడా చేస్తూ ఉంటారు. సో యూ కెన్ డూ దట్ టు. మీరు కార్ తీసుకొని G2 లైసెన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి పార్ట్ టైమ్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్
యా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేశాను నేను. మీకు ఇంకా ఏమన్నా లైక్ లైసెన్స్ గురించి దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను అన్నీ ట్రై చేస్తాను. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్, నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను కదా మోటార్ వెహికల్ లైసెన్స్ గురించి, అదే బైక్స్ గురించి, 2 వీలర్స్ గురించి. సో బేసికలీ 2 వీలర్స్ ఏంటంటే ఇక్కడ మనమైతే ప్రిఫర్ చేయము, ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. వాటికి ఇన్సూరెన్స్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే వాటికి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది కదా. 2 వీలర్స్ నుంచి మీరు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ 2 వీలర్స్ కూడా కాస్ట్లీ ఉంటుంది. జనరల్లీ పీపుల్ ఎట్లా చూస్తారంటే ఇక్కడ 2 వీలర్ కొంటే నువ్వు రిచ్ అన్నట్టు లైక్ ది ఫీల్. సో యా 2 వీలర్స్ లైసెన్స్ ఎట్లా ఆప్టైన్ చేస్తామంటే ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. మళ్ళీ మోటార్ వెహికల్ లైసెన్స్లో కూడా వాళ్ళ క్లాసెస్ ఉంటాయి, M1 M2 సంథింగ్. నాకు దాని గురించి ఎగ్జాక్ట్లీ తెలియదు. సో యా సేమ్ మళ్ళీ రోడ్ రూల్స్ టెస్ట్ ఇలాంటివి ఇచ్చి కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ ఇస్తే మీకు మోటార్ వెహికల్ లైసెన్స్ వస్తుంది. అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ టు డ్రైవ్ 2 వీలర్. సో యా 2 వీలర్కి సపరేట్ లైసెన్స్ ఉండాలి అండ్ 4 వీలర్కి సపరేట్ లైసెన్స్ ఉండాలి. అండ్ ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి నేను మా ఫ్రెండ్ తోటి మా ఫ్రెండ్ని ఇంట్రొడ్యూస్ చేసి హీ విల్ షేర్ హిజ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్. అండ్ యా థ్యాంక్ యూ గైస్. ఐ రియల్లీ థ్యాంక్ టు ద సబ్స్క్రైబర్స్, మీరు అందరూ వస్తున్నందుకు. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ ఆల్ ద బెస్ట్.